ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో 5వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. పాత నిబంధన గ్రంథంలో 415వ పేజీ, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. షూషాను కోటలో బెన్యామినీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడు ఉండెను. బబులోను రాజైన నెబుకద్నెజర్ యూదా రాజైన యొకన్యాను పట్టుకుని పోయినప్పుడు ఇతడు యొకన్యాతో కూడా యెరూషలేములో నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తెన అదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకునేను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ప్రభు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమె అందరం కూర్చుందాం. మంచిది ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని వినే సమయానికి వచ్చాము. శ్రద్ధగా ఆసక్తితో కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. ఈరోజు మనము మొర్దెకై అనే ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. మొర్దెకైలో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి మంచి లక్షణాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. కనుక శ్రద్ధగా ఆసక్తితో మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని మాటలు వినడం ద్వారా మనం ఎంతో మేలు పొందుకుంటాం. మరి మొర్దెకై యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, మొర్దెకై ఒకప్పుడు ఎవరు అంటే రాజుగారి యొక్క గుమ్మం దగ్గర ఉన్నటువంటి ఒక కాపలాదారుడు చివరికి ఏమైపోయాడయా అంటే దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. ఈ వచనం చదువుతున్నాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో 21వ వచనంలో, ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా. కాబట్టి మొర్దెకై ఒకప్పుడు ఎక్కడ కూర్చుండేవాడంటే రాజుగారి యొక్క గుమ్మం దగ్గర కూర్చుండేవాడు. ఒక కాపలాదారుడు మొర్దెకై. కానీ తర్వాత మొర్దెకై ఎలా మారాడు అంటే మరొక వచనం చదువుదాం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. ఎస్తేరు 10:3లో, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉన్నాడు. రాజు గుమ్మం దగ్గర కాపలాదారుడైన ఈ మొర్దెకై తర్వాత ఏమయ్యాడయా అంటే ప్రధానమంత్రి స్థానానికి వెళ్ళిపోయాడు. కాపలాదారుడు ప్రధానమంత్రి అయ్యాడు. దీనికి గల కారణం ఏంటంటే దేవుని కృప ఒకటైతే, రెండోది మొర్దెకైలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు. మొర్దెకై తన జీవితంలో దేవుని గణపరిచాడు కనుక దేవుడు అతన్ని కూడా గణపరిచాడు. మొదటి సమయంలో 2వ అధ్యాయం 30వ వచనం మనం చదివితే అక్కడ అంటాడు, నన్ను గణపరచువారిని నేను గణపరిచేదను, నన్ను తునీకరించేవారు తునీకారం పొందుతారు అని రాస్తుంటుంది అక్కడ. కానీ మన జీవితాల్లో మనము దేవుణ్ణి గణపరిచినప్పుడు దేవుడు తప్పక మనల్ని ఏం చేస్తాడంటే గణపరుస్తాడు. ఒకరిని హెచ్చించువాడు ఆయనే, ఒకరిని తగ్గించువాడు కూడా ఆయనే. 75వ కీర్తనలో 6-7 వచనాలు అంటాడు, మరి పడమటి నుండి అయినను తూర్పు నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. పడమటి నుండి అయినా తూర్పు నుండి అయినా అరణ్యము నుండి అయినా అంటే ఏ దిక్కు నుండి అయినా మనిషికి హెచ్చు కలగదటండి. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని హెచ్చించును, మరొకరిని ఏం చేస్తాడట తగ్గించును అని రాస్తుంటుంది 75వ కీర్తనలో 6-7 వచనాలు. కాబట్టి హెచ్చు అనేది, ఘనత అనేది ఎవరి వల్ల కలుగుతుంది అంటే దేవుని వల్లే కలుగుతుంది. దేవుడు మనల్ని గణపరచాలి అంటే, మనల్ని హెచ్చించాలి అంటే మనము కూడా దేవుణ్ణి గణపరచటం మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి మనం గణపరిచినప్పుడు దేవుడు మనం గణపరుస్తాడు. మరి దేవుణ్ణి మనం తృణీకరించినప్పుడు తప్పక దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంటే తృణీకరిస్తాడు. దేవుడు నువ్వు ప్రక్కన పెట్టేస్తే దేవుడు కూడా నేను ప్రక్కన పెట్టేస్తాను. కానీ మన జీవితాల్లో మనం బ్రతికి ఉన్నంత కాలం దేవుణ్ణి ఘనపరచుట మనం నేర్చుకోవాలి. మొర్దెకై దేవుని గణపరిచాడు. దేవుని గణపరచడం అంటే అర్థం ఏంటంటే యేసుప్రభు ఫోటో పెట్టుకుని దండేయటం కాదు. గణపరచడం అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ఏం చేయటం, జీవించడమే దేవుని గణపరచడం. మన యేసుప్రభు ఫోటోలు కూడా మన ఇళ్లలో ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో.
తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండేను. కానీ వాక్యమే దేవుడు, దేవుడు వాక్యము, దేవుడు ఆత్మ. కాబట్టి ఆత్మతో సత్యముతో మనం ఆయన ఆరాధించాలి, మరి వాక్యానుసారంగా మనం జీవించాలి. కానీ దేవుని గణపరచుట అంటే మనము వింటున్న దేవుని వాక్య ప్రకారంగా జీవించటం. దేవుని తృణీకరించుట అంటే మనం వాక్యాన్ని ఎంత విన్నప్పటికీ వాక్య ప్రకారంగా మనం జీవించకపోతే, వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనము దేవుణ్ణి ఏం చేస్తున్నట్లంటే తృణీకరిస్తున్నట్లు. కాబట్టి ఎవరికి వారుగా మన జీవితాలని పరీక్షించుకోవాలి. నేను దేవుణ్ణి గణపరుస్తున్నానా లేక దేవుణ్ణి తృణీకరిస్తున్నాను, దేవుడు చెప్పినట్టుగా నేను చేస్తున్నానా లేక దేవుడు చెప్పినట్టు నేను చేయడం లేదా అని ఎవరికి వారుగా మన జీవితాలని పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, కానీ బ్రతికినంతకాలం దేవుణ్ణి మనం గణపరచాలనే ఆశ, కోరిక, తృష్ణ మనం అందరం కూడా కలిగి ఉండాలి. సరే, మొర్దెకై ఏ రీతిగా దేవుని గణపరిచాడు అని మనం ఆలోచిస్తే, మరి మొర్దెకై యొక్క జీవితంలో మరి దేవుని యొక్క వాక్యం అక్షరాల దేవుని ఏమైతే చెప్పుతూ వచ్చాడో దాన్ని మొర్దెకై పాటిస్తూ వచ్చాడు. నిజానికి మొర్దెకై ఎవరు అంటే ఒక యూదుడు, ఆయన బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఆ దినాలలో మరి బబులోనీయులు అనేవారు యూదులపై దండెత్తి యూదా దేశపు రాజైన యొకన్యా అనేటువంటి రాజు కాలంలో, ఈ రాజుకి మరొక పేరు ఉంటుంది, యెహోయాకీన్ అనే రాజు కాలంలో బబులోనీయులు ఏం చేశారంటే యూదా దేశం పైన దండెత్తి యూదా రాజును ఓడించి యూదా ప్రజలను మరి బబులోను దేశానికి బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ విధంగా తీసుకురాబడిన బానిసలో ఒక బానిస ఎవరయ్యా అంటే మొర్దెకై అన్నమాట. ఇప్పుడు మనము ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే, బబులోను రాజైన నెబుకద్నెజర్ యూదా రాజైన యొకన్యాను పట్టుకుని, యొకన్యాకున్న మరొక పేరు యెహోయాకీన్ అని రాస్తుంటుంది. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట ఉంటుంది. సరే, బబులోను రాజైన నెబుకద్నెజర్ యూదా రాజైన యొకన్యాను పట్టుకుని పోయినప్పుడు ఇతడు అనగా మొర్దెకై యొకన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. కాబట్టి యెరూషలేము పట్టణం నుండి బబులోను దేశానికి మొర్దెకై ఎలా వచ్చాడయ్యా అంటే ఒక బానిసగా వచ్చాడు. బానిసగా వచ్చిన ఈ మొర్దెకై తర్వాత దేశానికే ప్రధానమంత్రి అయిపోయాడు. బబులోను సామ్రాజ్యం పోతుంది, తర్వాత ఏ సామ్రాజ్యం వస్తుందంటే మాదీయ పారసిక సామ్రాజ్యం వస్తుంది. ఈ మాదీయ పారసిక సామ్రాజ్యపు వారు బబులోనుని ఓడిస్తారు, ఓడించి వారు అధికారాన్ని చేపడతారు. ఈ మాదీయ పారసిక సామ్రాజ్యపు కాలంలో మొర్దెకై గారు మరి రాజుగారు గుమ్మం దగ్గర ఒక కాపలాదారుడుగా ఉంటున్నాడు. అయితే వీనిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటయ్యా అంటే, ఈ మొర్దెకైకి మరి ఒక పిన తండ్రి ఉన్నాడు, పిన తండ్రి పిన తల్లి. వారికి ఒక కుమార్తె ఉన్నది, ఆమె పేరు ఎస్తేరు. ఎస్తేరు యొక్క మొట్టమొదటి పేరు ఏంటంటే అదస్సా, తర్వాత ఆమె ఎస్తేరుగా పిలువబడింది. అయితే ఎస్తేరుకు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఈ యొక్క మొర్దెకై ఆ ఎస్తేరుని ఏం చేశాడయ్యా అంటే తన కుమార్తెగా స్వీకరించాడు, తన కుమార్తెగా పెంచుకున్నాడు. ఇప్పుడు 7వ వచనం మనం చదివితే, తన పినతండ్రి కుమార్తె అయిన అదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకునెను. ఆమె అనగా ఎస్తేరు అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. కాబట్టి తల్లిదండ్రులు లేని అనాథైన ఎస్తేరును మొర్దెకై చేరదీసి ఆమెను పెంచి ఏం చేశాడంటే పెద్దదానిగా చేశాడు. కాబట్టి మొర్దెకైలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే తల్లిదండ్రులు లేని పిల్లలను చేరదీసే లక్షణం మొర్దెకై కలిగి ఉన్నాడు. ఇక్కడ బైబిల్లో ఒక మాట రాస్తుంది, అదేంటంటే నిజమైన భక్తి అంటే ఏంటో బైబిల్లో ఒక నిర్వచనం చెప్పారు. నిజమైన భక్తి అంటే ఏంటంటే, యాకోబు పత్రికలోకి వెళ్దాం. భక్తి అంటే ఏమిటో అక్కడ రాశారు. యాకోబు రాసిన పత్రికలో మనందరికి తెలిసిన వచనమే 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో నిజమైన భక్తి అనగా ఏంటో అక్కడ చెప్పారు.
ఎవడైనను నోటికి కళ్యము పెట్టుకునక తన హృదయాన్ని మోసపరుచుకునుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. వినారండి, ఎవడైనా సరే తన నోటికి కళ్యం పెట్టుకోకుండా, అంటే కళ్యం అంటే అదుపులో ఉంచుకోకుండా, తన నోటిని అదుపులో ఉంచుకోకుండా మరి తాను భక్తి గలవాడిని అనుకుంటే వాని భక్తి అంతయు వ్యర్థమే రాస్తుంది. కాబట్టి భక్తి గలవారి యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటయ్యా అంటే వారు తమ నోటిని నాలుకను అదుపులో పెట్టుకుంటారు. నోరు ఉందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. మనము అపవిత్రపు మాటలు, బూతు మాటలు, పోకిరి మాటలు, సరసోక్తులు, మరి కొండెపు మాటలు, లేని వార్తను పుట్టించే మాటలు మనం మాట్లాడకూడదు. మన మాటలు మంచిగా ఉండాలి. మన మాటలు సరిగ్గా లేకపోతే మనము భక్తి గలవారం కాదు, మనం ఎవరమంటే భక్తిహీనులం. 2 తిమోతి పత్రికలో అంటాడు, 2వ అధ్యాయం 16వ వచనంలో, 2 తిమోతి 2:16 అంటాడు, అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు ఎలా ఉండాలి? ఇముకుడువై ఉండుము, అనగా దూరంగా ఉండుము. అటు మాటలాడువారు మరీ ఎక్కువగా ఏమైపోతారంట? భక్తిహీనులు అయిపోతారని రాస్తున్నది. కాబట్టి భక్తి గలవారు భక్తిహీనులుగా ఎలా మార్చబడుతున్నారు అంటే వారి నోటి మాటలను బట్టి. కానీ మన నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎవడైనా తన నోటికి కళ్యం పెట్టుకోకుండా తన హృదయాన్ని మోసపరుచుకునొచ్చు నేను భక్తి గలవాడిని, భక్తి గలదాన్ని అనుకుంటే వాని భక్తి అంతయు వ్యర్థమే. భక్తి గలవారికి మొట్టమొదటి లక్షణం ఏంటంటే తమ నోటిని నాలుకను వారు అదుపులో పెట్టుకుంటారు. మాట్లాడవలసిన మాటలనే వారు మాట్లాడతారు. అటు వారు భక్తి గలవారు. ఇక తర్వాత వచనానికి వెళ్తే 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును మరి నిష్కలంకమైన పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటుకోకుండా తను తాను కాపాడుకుంటయే అని రాశాడు. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందులు ఏం చేయాలట? పరామర్శించాలి. దిక్కులేని పిల్లలు అంటే అనాథులైన పిల్లలు, అనగా తల్లిదండ్రులు లేని పిల్లలు. కానీ దిక్కులేని పిల్లలు, తర్వాత విధవరాండ్రులు, వారికి కష్టాలలో ఇబ్బందిలో వారిని మనం ఏం చేయాలి? పరామర్శించటం, అంటే మన వంతు సహాయం వారికి అందించటం. అది నిజమైన భక్తి అని రాశాడు బైబిల్లో. దిక్కులేని పిల్లలు, అనాథులైన విధవరాళ్ళు మనం ఆదరించాలి. వారి కష్టాల్లో మన వంతు సహాయం వారికి అందించాలి. అది భక్తి. మరి బైబిల్లో ఒక మాట రాస్తుంది, అదేంటంటే నిర్గమాకాండంలోకి వెళ్దాం. నిర్గమాకాండం 22వ అధ్యాయంలో 22 నుండి 24 వచనాల్లో, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను ఏం చేయకూడదట? బాధ పెట్టకూడదు. ఒకవేళ బాధ పెడితే ఏమవుతుందంటే 23వ వచనం, వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొరపెట్టినెడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రవులుకుని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రులగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు అగుదురు. కాబట్టి విధవరాళ్ళైనను దిక్కులేని పిల్లలు, అనగా తల్లిదండ్రులు లేని పిల్లలైనా మీరు బాధ పెట్టవద్దు. ఒకవేళ మీరు వారిని బాధ పెడితే, వారు ఏ విధముగా చేతనైనను మీ చేత బాధ నొందితే నాకు మొర పెడితే నేను వారి మొరను వింటాను, నేను మిమ్మల్ని చంపేస్తాను. నా ఉగ్రత మీ మీదకి వచ్చేస్తుంది. అప్పుడు మీ భార్యలు విధవరాలైపోతారు, మీ పిల్లలు దిక్కులేని వారు అయిపోతారు. కాబట్టి తల్లిదండ్రులు లేని పిల్లలైనను విధవరాండ్రులైనను మీరేం చేయకూడదు? బాధ పెట్టకూడదు అంటున్నాడు. మరి ఏమి చేయాలి? పరామర్శించాలంటున్నాడు. యాకోబు పత్రిక 1:27 ప్రకారం వారి పరామర్శించాలి. అంటే వారి కష్టాల్లో మన వంతు సహాయం వారికి మనము అందించాలి. మరియు వారికి మనం న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మరి బైబిల్లో యోబు అనే ఒక భక్తుడు ఉంటాడు. యోబు కూడా తన జీవితంలో విధవరాళ్ళ పట్ల, దిక్కులేని పిల్లల పట్ల, బీదల పట్ల, దరిద్రుల పట్ల యోబు ఎంతో కనికరాన్ని చూపించాడట అండి. తన వంతు సహాయాన్ని యోబు వారికి అందించాడట. కనుక యోబు ఏం పొందాడో తెలుసా అండి? దేవుని కనికరాన్ని పొందాడు. కనికరం గలవారు ధన్యులు, మీరేం పొందుతారు? కనికరమును పొందుదురు అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో. యోబు ఎంత కనికరం చూపించాడయ్యా అంటే దిక్కులేని పిల్లల పట్ల, విధవరాండ్ల పట్ల, బీదల పట్ల. ఒక వచనం చదువుదాం.
కాబట్టి మనమందరం కూడా యోబు వలె మొద్దుకై వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దిక్కులేని పిల్లలు విధవరాలను చూసినప్పుడు, అనాథులైన విధవరాలను అనాథులైన పిల్లలను చూసినప్పుడు వారిలా కఠినాత్ములుగా ఉండకుండా వారి పట్ల మనం కనికరాన్ని చూపాలి. అది దేవుని దృష్టిలో మంచి కార్యం, అది నిజమైన భక్తి. యోబు గ్రంథం 31వ అధ్యాయంలోకి వెళ్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో యోబు గారు అంటున్నారు ఈ మాటలు. 16వ వచనం నుంచి చదువుతున్నాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం. బీదలు ఇచ్చేయించిన దానిని నేను బిగబట్టిన ఎడల, ఇచ్చేయించిన దాన్ని అంటే బీదలకి కావలసిన దాన్ని నేను బిగబడితే, విధవరాండ్రుల కన్నులు క్షీణింపజేసిన ఎడల, విధవరాండ్రుల యొక్క కన్నులు నేను క్షీణింపజేస్తే, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమునైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడల, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రములు లేకపోవుట నేను చూడగను, వారి దేహాలు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రె బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకల్లోనికి విరుగునుగాక. నేను అలాగున ఏమంటున్నాడు, చెయ్యలేదు. నేను అలాగూ చేయలేదు. విధవరాండ్రుల యొక్క కళ్ళు నేను క్షీణింప చేయలేదు. మరి బీదలు ఇచ్చేయించిన దాన్ని నేను బిగబట్టలేదు. తల్లిదండ్రులని పిల్లలను చూచినప్పుడు నా అన్నములో వారికి కొంత తినబెట్టాను, తినకుండా నేను బిగబట్టలేదు. వస్త్రహీనుడు కనిపించినప్పుడు, బీదవాడు కనిపించినప్పుడు నేను వారిని వస్త్రాలతో ఏం చేశాను, కప్పాను. నేను తర్వాత ఈ యొక్క దిక్కులేని పిల్లలకు నేనేం చేయలేదంటే అన్యాయము చేయలేదు. తల్లిదండ్రులు లేని వారికి అన్యాయం చేయలేదు. అందుకే 21వ వచనంలో అంటున్నాడు, నా భుజశల్యం ఒకవేళ చేసి ఉన్నట్లయితే నా భుజశల్యము అంటే నా భుజం యొక్క కీలు తప్పి జారి పడుతుందిగాక, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహు ఎముకల్లోనికి విరుగును గాక. నేను అలాగున చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేనేమై ఉంటిని, మార్గదర్శినైతిని. నేను నా తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని దిక్కులేని వారికి నేను మార్గదర్శితనైతిని అంటున్నాడు. ఎంతోమంది దిక్కులేని పిల్లలకు నేను మార్గాన్ని చూపించాను. కానీ వచనాలన్నీ చదివితే మనకి ఏమర్థమవుతుందయ్యా అంటే, యోబు గారు విధవరాళ్ళ పట్ల, బీదల పట్ల, తల్లిదండ్రులు లేని పట్ల, పిల్లల పట్ల అతడు ఎంతో కనికరాన్ని చూపి వారికి తన వంతు సహాయం చేశాడు. కనుక దేవుడు కనికరం ఎవరి మీదకి వచ్చిందయ్యా అంటే యోబు మీదకి వచ్చింది. కనుక మరి మనం ఎలాగున్నాం అనేది పరిశీలన చేసుకోవాలి. నిజమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను, వారి ఇబ్బందులు మనం ఏం చేయాలి, పరామర్శించాలి. వారిని బాధ పెట్టవద్దు, వారిని పరామర్శించాలి. వారికి అన్యాయం చేయవద్దు, వారి పట్ల న్యాయంగా నడుచుకోవాలి. వారికి తప్పకుండా మన వంతు సహాయం అందించాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఈ తల్లిదండ్రులు లేని పిల్లలు, విధవరాండ్రులకు మనం సహాయం చేస్తే మనకేమొస్తుంది. మనం ఎప్పుడు కూడా ఎవరికి సహాయం చేస్తామంటే, మనకు ఎవరైతే మళ్ళీ తిరిగి సహాయం చేస్తారో వారికి మనం సహాయం చేయడానికి ఇష్టపడతాం. మరి తల్లిదండ్రులు లేని పిల్లలు, విధవరాండ్రులు వారు తిరిగి మనకేం సహాయం చేయలేరు. అందుకే అటువంటి వారికి చాలామంది సహాయం చేయడానికి ఇష్టపడరు. కానీ నీకెవరైతే తిరిగి సహాయం చేయలేరో వారికి మనం ఏం చేయాలి, సహాయము చేయాలి. బైబిల్లో ఒక మాట రాస్తుంది, చదువుదాం. లూకాసువార్త 14వ అధ్యాయంలో దిక్కులేని పిల్లలకు, విధవరాళ్లకు మనం సహాయం చేస్తే వారు మనకు సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు తప్పకుండా మనకు ఏం చేస్తా అంటే సహాయము చేస్తాడు. లూకాసువార్త 14వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకాసువార్త 14వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన తను పిలిచిన వానితో, లూకాసువార్త 14వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ యేసు ప్రభువారిని ఒకరు ఇందుకు పిలిచారట. మరియు ఆయన తను పిలిచిన వానితో ఇట్లా, నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగు వారినైనను నువ్వేం చేయకూడదు, పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనక నీకేం కలుగుతుంది, ప్రత్యుపకారం కలుగుతుంది. ఏంటండి, నువ్వు పగటి విందైనా రాత్రి విందైనా చేయనప్పుడు, అంటే నువ్వు భోజనాలు ఏర్పాటు చేసేటప్పుడు ధనవంతుల్ని, బంధువుల్ని, నీ సహోదరుల్ని పిలవద్దు. ఎందుకంటే నువ్వు వారిని పిలిస్తే మరలా వారిని ఏం చేస్తారు,
పిలుస్తారు. నువ్వు వారు చేసిన దానికి మళ్ళీ వారు తిరిగి నీకు చేసేస్తారు. అప్పుడు ప్రత్యుపకారం అయిపోతుంది, అంటే చెల్లైపోతుంది. నువ్వు చేస్తున్న మళ్ళీ వారు నీకేం చేస్తారు? తిరిగి చేసేస్తారు. మరి ఎవరిని పిలవాలంటున్నాడు? 13వ వచనం, అయితే నువ్వు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, అంగహీనులు అంటే అవయవాలు లేని వారిని, కుంటివారిని, గుడ్రివాడిని పిలువము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవేం పొందుకుంటావు? ప్రత్యుపకారమును పొందుకుంటావు. వింటున్నారా? అందరికీ మాటలు అర్థమవుతున్నాయా? మన గుడ్డివారిని, కుంటివారిని, అంగహీనులను పిలిచి భోజనాలు పెట్టమంటున్నాడు దేవుడు. ఎందుకంటే వారు తిరిగి మరలా మనకేం చేయలేరు, పెట్టలేరు. కానీ నువ్వు వారికి చేసిన దానికి వారు నీకేమి ఇవ్వకపోవచ్చు, కానీ నీవు వారికి చేసిన దానికి నీకు ప్రతిఫలం ఎవరిస్తారట? దేవుడు ఇస్తాడు. కాబట్టి దిక్కులేని పిల్లలు, విధవరాలను చూసినప్పుడు, పేదలను చూసినప్పుడు తప్పకుండా మన వంతు సహాయం మనము అందించాలి. ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చనిపోయినప్పుడు మొర్దెకై ఎస్తేరుని విడిచిపెట్టలేదండి. అనాథైన ఎస్తేరును తన సొంత కుమార్తెగా మొర్దెకై ఏం చేశాడు? పెంచి పెద్దదానిగా చేస్తాడు. తర్వాత ఈ మొర్దెకైలో మొట్టమొదటి లక్షణం అండి, దేవునికి చాలా ఇష్టం. అనాథులు పక్షంగా దేవుడు ఉంటాడట. అనాథులైన తల్లిదండ్రులు లేని పిల్లల పక్షంగా, అనాథులైన విధవరాల పక్షంగా ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. అందుకే 68వ కీర్తన 5వ వచనం మీరు చదివితే, దేవుడు తన పరిశుద్ధాలయములో తల్లిదండ్రులు లేని పిల్లలకు మరి తండ్రిగా, విధవరాండ్రులకు ఆయన ఎలా ఉన్నాడంటే న్యాయకర్తగా ఉన్నాడట. తల్లిదండ్రులు లేని పిల్లలకు దేవుడే తండ్రిగా ఉన్నాడట అండి. విధవరాండ్రులకు ఆయన ఎలా ఉన్నాడంటే న్యాయకర్తగా ఉన్నాడు. కాబట్టి వారి పక్షంగా దేవుడు ఉంటాడు. కనుక వారికి మనం తప్పక సహాయాన్ని, మన వంతు సహాయం మనం చేయగలిగిన తప్పక చేయాలి. ఇక రెండో విషయానికి వస్తే, మొర్దెకైలో ఉన్న మరొక రెండవ గొప్ప లక్షణం ఏంటయ్యా అంటే, ఎస్తేరు గ్రంథంలోకి వెళ్దాం. ఒకటి, అనాథైన ఎస్తేరును చేరదీశాడు, అది దేవుని దృష్టిలో మంచి కార్యం. ఇక రెండోదిగా మొర్దెకైలో ఉన్న రెండవ మంచి లక్షణం మనకు కనిపిస్తుంది ఏంటయ్యా అంటే, 2వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాం. 2వ అధ్యాయం 21వ వచనం, ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్తాను, తెరేషు అను ద్వారపాలకులు కోపాగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకుని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకు తెలియబడినందున అతడు దానిని రానైన ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేసాను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకి ఉరితీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు ఏం చేయబడిను? రాయబడి. మొర్దెకై చేసిన రెండో మంచి లక్షణం ఏంటంటే, రాజుకు మేలు చేస్తున్నాడు. ఇక్కడ మొర్దెకై రాజుగారి గుమ్మం దగ్గర కూర్చున్నప్పుడు అంటండి, ఆయన కాపలాదారుడు కాబట్టి కూర్చున్నాడు రాజుగారి గుమ్మం దగ్గర. అక్కడ 2 రాజ సేవకులు ఆలోచన చేస్తున్నారట. ఏంటి ఆలోచన అంటే, రాజునే చంపాలని. వారిలో ఒక వ్యక్తి బిగ్తాను, మరొక వ్యక్తి తెరేషు. 2 రాజసేవకులు రాజును చంపాలని ఆలోచన చేస్తున్నారు, పథకాలు పన్నుతూ ఉన్నారు. ఈ విషయం మొర్దెకైకి తెలిసింది. అప్పుడు వెంటనే మొర్దెకై ఈ విషయాన్ని ఎవరికి తెలియజేశాడంటే, రాణి అయిన ఎస్తేరుకు తెలియజేశాడు. తర్వాత ఎస్తేరు రాణి అయిపోతుందండి. ఎస్తేరు ఏ రీతిగా రాణి అయింది అనే విషయాలు మనం తెలుసుకోవాలంటే 8వ వచనం నుంచి మనం చదవాలి. 8వ వచనం నుంచి మనం 20వ వచనం వరకు చదివితే ఎస్తేరు ఏ రీతిగా రాణి అయిందో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎస్తేరు రాణి అయిపోయింది. మొర్దెకై గారు రాజగుమ్మం దగ్గర కూర్చున్నాడు. 2 సేవకులు రాజును చంపాలని ఆలోచన చేస్తున్నారు. ఈ విషయం మొర్దెకై తెలుసుకుని ఎస్తేరుకు తెలియపరిచాడు. ఎస్తేరు ఈ విషయాన్ని మొర్దెకై పేరట రాజుకు తెలియజేసింది. అప్పుడు రాజుగారు ఏం చేశారంటే, ఆ 2 సేవకుని విచారణ చేశాడట, నిజమా కాదా అని. ఆ విచారణలో తేలింది ఏమిటయ్యా అంటే, ఈ బిగ్తాను, తెరేషు అనే 2 రాజ సేవకులు రాజును చంపాలని వారు ఆలోచన చేసినట్లుగా తేలింది. అప్పుడు వెంటనే రాజు వారిద్దరిని కూడా ఏం చేశాడంటే ఉరి తీయించేశాడు. ఇప్పుడు మొర్దెకై ఈ విషయాన్ని తెలియచేయకపోతే నేను ఎస్తేరు రాజుకు తెలియజేసేది కాదు. ఆ 2 సేవకులు కూడా ఎవరిని చంపి ఉండేవారంటే రాజుని చంపేసి ఉండేవారు. అంటే మొర్దెకై ఇక్కడ రాజుకి ఏం చేస్తున్నాడంటే మేలు చేస్తున్నాడు. మేలు చేసే గుణం కలిగిన వాడు ఎవరంటే మొర్దెకైనే కాదండి, క్రైస్తవ బిడ్డలుగా మనం అందరం కూడా మేలు చేసే గుణం కలిగి ఉండాలి. కొంతమంది క్రైస్తవులు అంటారు కానీ ఇతరులకు కీడు చేసే మనసు ఉంటుంది వారికి. అయితే వారు నిజంగా క్రైస్తవులు కారు. బైబిల్ ఏం చెప్తుందంటే, మేలు చేయువాడు దేవుని సంబంధి.
కీడు చేసినవాడు దేవుని చూచినవాడు కాదు అంటాడు. 3 యోహాను పత్రిక 11వ వచనంలో ఆ మాట రాస్తుంటుంది. ఎవరైతే మేలు చేస్తారో వారు దేవుని సంబంధి, అంటే దేవునికి సంబంధించిన వాడు. ఎవరైతే కీడు చేస్తాడో అటువాడు దేవునికి సంబంధించిన వాడు కాదు. కీడు చేసేవారంటే దేవునికి పరమాసహ్యం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం మీరు చదివితే అక్కడ 16 వచనం నుంచి 19 వచనం వరకు చదివితే దేవునికి అసహ్యమైనవి ఒక 7 ఉన్నాయండి. అక్కడ సామెతలు 6వ అధ్యాయం 16 నుంచి 19 వచ్చిన ఈ యొక్క 7 ఒకటి ఏంటయ్యా అంటే కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తే పాదాలు అంటే దేవునికి ఏంటంట అసహ్యం అని రాశాడు. మనం ఎప్పుడైనా సరే ఇతరులకు కీడు చేయడానికి పరిగెత్తవద్దు, ఇతరులకి హాని చేయడానికి మనం పరిగెత్తవద్దు. మనం ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేయడానికి పరిగెత్తాలి. కీడు చేయడానికి నువ్వు పరిగెత్తితే నిన్ను చూసి దేవుడు అసహ్యించుకుంటాడు. కీడు చేయుటకు పరిగెత్తే పాదాలు దేవునికి అసహ్యములు. మరి ఎవరు దేవునికి ఇష్టం అంటే మేలు చేసేవారంటే దేవునికి చాలా ఇష్టం. కానీ మనం మేలు చేయాలని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు కూడా మరి ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఆయన అందరికీ ఏం చేశాడు? మేలే చేశాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం అంటాడు, దేవుడు ఆయనకి ఏమై ఉండెను? తోడై ఉండెను. యేసుక్రీస్తుకు తండ్రి దేవుడు తోడై ఉన్నాడు అంటాడు. కాబట్టి ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచచ్చు ఏం చేశాడంట? సంచారము చేశాడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నంత కాలం ఎలాగ తిరిగాడయా అంటే అందరికీ మేలు చేస్తూ వచ్చాడటండి. మరి అపవాది చేత ఎవరైతే పీడింపబడుతూ వచ్చారో దయ్యాల చేత వారందరికీ కూడా ప్రభు ఏం చేస్తాడంటే విడుదల ఇచ్చాడు. కాబట్టి యేసులో ఏ గుణం ఉందంటే మేలు చేసే గుణం ఉన్నది. కానీ మేలు చేసేవారు దేవుని పిల్లలు, కీడు చేసేవారు సాతాను పిల్లలు. కానీ మనం అందరం కూడా మన పరిధిలో చేయగలిగినంత మేలు తప్పక మన తల్లికి చేయాలి. బైబిల్ అదే అంటుంది, మేలేంది నెరిగి అలాగూ చేయకుండా ఏంటంట పాపమని రాశాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం చదివితేనండి మేలు చేయకపోవడం పాపం రాశాడు. అక్కడ మనం ఏమనుకుంటాం? ఏదో దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం, త్రాగటం ఇవే పాపాలు, ఇటీవారే నరకానికి పోతారు అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే మేలైనది మనం నెరిగి కూడా మేలు చేయకపోతే అది దేవుడి దృష్టిలో ఏంటంటే మహాఘోరమైన పాపం అని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది. కాబట్టి సామెతలు 3:27 అంటాడు, మేలు చేయటం నీకు చేతనైనప్పుడు దాన్ని పొందే వారికి తప్పక నువ్వు ఏం చేయాలి? మేలు చేయమన్నాడు. కాబట్టి ఇంకో చోట అంటాడు, గలతీ 6:9 అంటాడు, ఏమంటాడంటే మేలు చేయటం అందు మనం విసిగిపోకండి. మనం అలయ్యక మేలు చేస్తే తగిన కాలం ముందు ఏం చేస్తాం? పంట కోస్తామంటాడు. మేలు చేయటం మనం ఏం చేయకూడదట? విసిగిపోకూడదు. ఎప్పుడు విసుగొస్తుంది మనకు? ఒకే పని పదే చేయాలంటే విసుగొస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీకు మేలు చేయడానికి ఎన్నిసార్లు అవకాశం వస్తే అన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉండాలంటే మేలు చేస్తాం. ఇతరులకు మేలు చేస్తే నాకేం వస్తుంది అనుకుంటున్నారా? ఇతరులకు మనం మేలు చేస్తే దేవుడు మనం చేసిన మేలుకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడట. ఇతరులు నీకేమి ఇవ్వకపోవచ్చు, నీ ద్వారా మేలు పొందిన వారు నీకు కీడు చేయొచ్చు. కానీ నువ్వు చేసే ప్రతి మేలుకు దేవుడు ఏం చేస్తాడు? అది ప్రతిఫలం దేవుడిస్తాడు. కానీ మనం ఎల్లప్పుడూ కూడా మేలు చేసే వారంగా ఉండాలి. ఈ సందర్భంలో ఒక వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. ఎఫెసీ 6:8 దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము అంటే ఏ మంచి పని అనగా ఏ మేలు చేయునో దాని ఫలమును ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో దాసుడైన వాడు స్వతంత్రుడైన, దాసుడైనా స్వతంత్రుడైనా మీలో ప్రతివాడు ఏ సత్కార్యం చేస్తాడు, ఏ మంచి పని చేస్తాడు, దాని ఫలమును ఎవరి వల్ల పొందుతారటండి? ప్రభు వలన పొందుతారు. కాబట్టి ప్రియులారా, మనము చేసే ప్రతి మేలుకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనం తప్పకుండా ఇతరులకు ఏం చేయాలంటే మేలు చేయాలి. మేలు అంటే కేవలం ఈ భౌతిక సంబంధమైన మేలే కాదండి. క్రీస్తుని ఎరగని వారికి క్రీస్తుని గురించి పరిచయం చేయటం, క్రీస్తుని గురించి చెప్పటం, వారిని మందిరానికి తీసుకురావటం కూడా దేవుని దృష్టిలో మన ఇతరులకు చేసే గొప్ప ఏంటది? మేలు. రక్షణ పొందిన నీవు రక్షణ పొందని వారికి క్రీస్తుని గురించి చెప్పడం, వారిని మందిరానికి నడిపించడం గొప్ప మేలు. చేస్తున్నామా? రక్షించబడ్డ మనం మందిరానికి క్రమంగా వస్తున్నామా? మనతో పాటు ఇతరులని మందిరానికి తీసుకొస్తున్నామా?
ఏమండి, ఎవరికి వారికి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మేలంటే కేవలం భౌతిక మేలే కాదు, ఆత్మీయంగా కూడా మన ఇతరులకు ఏం చేయాలి? మేలు చేయాలి. నువ్వు ఏ మేలు చేసినా దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు తప్పకుండా మనకి ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. మోసపోకుడి దేవుడు వికరింపబడడు. ఓ మనుష్యుడా, నువ్వు ఏ విత్తనం విత్తుతావో అదే పంటను కోస్తావని దేవుడు చెప్పాడు. వరి విత్తనం విత్తితే వరి పంట, గోధుమ విత్తనం విత్తితే గోధుమ పంట. అంటే నువ్వు మేలు చేస్తే మేలు వస్తుంది, కీడు చేస్తే ఏమొస్తుంది? కీడే వస్తుంది. కీడు చేయగోరు వానికి కీడే మూడున రాశాడు సామెతలు 11:27లో. మరి మేలు చేసేవాడికి ఏం ముడుతుందంటే మేలే వస్తుంది. మనం ఏం చేసుకుంటామో అది వస్తుంది. చాలామంది రేపు నా భవిష్యత్తు ఏంటో ఇప్పుడే కంగారు పడిపోతారు. రేపు నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు బ్రతికున్నంతకాలం ఇతరులకు మేలు చేసుకుంటూ దేవుని వాక్య ప్రకారం జీవిస్తే మన మంచి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు ప్రభుని నమ్ముకుని కూడా ఇతరులకు కీడు చేస్తూ వాక్యానికి వ్యతిరేకంగా మనం వెళ్ళిపోతూ ఉంటే మన జీవితాల్లో మనం ఎంతో నష్టపోతాం. కనుక ఈరోజు మనం ఏం చేస్తామో రేపు అదే మనం ఏం చేస్తాం? అనుభవిస్తాం. కానీ మొద్దుకాయలు ఉన్న రెండవ గొప్ప లక్షణం ఏంటో తెలుసా అండి? మేలు చేసే గుణం కలిగిన వాడు. మొదటి లక్షణం తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరించే గుణం కలిగిన వాడిగా మొద్దుకాయ కనిపిస్తున్నాడు. రెండవదిగా మరి ఇతరులకు మేలు చేసే గుణము మొద్దుకాయ కలిగి ఉన్నాడు. ఈ లక్షణాలు మన జీవితాలు మనం కూడా కలిగి ఉండాలి. ఇక మూడో విషయానికి వస్తే మొద్దుకాయలు ఉన్న మరొక గొప్ప లక్షణం ఏంటయ్యా అంటే ఎస్తేరు గ్రంథంలోకి వెళ్దాం. మొద్దుకాయలు ఉన్న మరొక గొప్ప లక్షణం ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి వచనంలో ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు అమ్మోదాత కుమారుడు అగాగీయుడగు హామానును గణపరిచి వారిని హెచ్చించి వారి పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాలు ఊని హామానుకు నమస్కరించిరి. మొద్దుకాయ వంగకయు నమస్కారము చేయకయు ఉండగా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో మనకు ఒక ప్రధానమంత్రి కనిపిస్తాడండి. ఆ ప్రధానమంత్రి పేరే హామాను అనేవాడు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో మనకు ఎంటర్ అవుతాడు. అయితే ప్రధానమంత్రి 127 సంస్థానాలకు ఇతడు ప్రధానమంత్రి. అయితే రాజు అయిన అహష్వేరోషు గారు ఈ యొక్క అమ్మోదాత కుమారుడు హామానును బాగా హెచ్చిస్తాడు. హెచ్చించి రాజు సేవకులందరికీ ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటంటే రాజగుమ్మం దగ్గర కూర్చుండే రాజసేవకులందరూ కూడా హామానుకు ఏం చేయాలంట? మోకరించి వంగి నమస్కరించాలి. ఇది రాజు యొక్క ఆజ్ఞ. అయితే మొద్దుకాయ ఎవరంటే రాజగుమ్మం దగ్గర కూర్చుని ఒక రాజసేవకుడు ఆయన. అయితే రాజు యొక్క ఆజ్ఞానుసారంగా రాజగుమ్మంలో కూర్చుండే మిగతా రాజసేవకులందరూ హామాను రాజు దగ్గరికి వెళ్తుండగా వస్తూ ఉండగా మోకరించి వంగి నమస్కరిస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? వంగుతున్నారు, తర్వాత నమస్కరిస్తున్నారు. మిగతా రాజసేవకులు అందరూ చేస్తున్నారు. మొద్దుకాయ వారిని ఒక ఉద్యోగస్తుడు, కానీ మొద్దుకాయ మాత్రం ఆ పని చేయట్లేదండి. ఈ మిగతా రాజసేవకులందరూ మొద్దుకాయని అడుగుతున్నారు, ఏంటి నువ్వు రాజు యొక్క ఆజ్ఞ మేరుతున్నావేంటి? రాజు ఆజ్ఞ జారీ చేశాడు కదా, హామానుని ప్రధానమంత్రికి అందరూ మోకరించాలి, వంగాలి, నమస్కరించాలని చెప్తున్నాడు. రాజు ఆజ్ఞ ఉన్నది. రాజు ఆజ్ఞ నువ్వు ఎందుకు మీరుతున్నావు అంటే మొద్దుకాయ ఒక చక్కని మాట చెప్పాడండి. ఏంటో తెలుసా? ఆ మాట చదువుదాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో మరి 4వ వచనం. ఈ ప్రకారం వారు ప్రతిదినం అంటే తోటి సేవకులు అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టక పోయిను గనక. అది దానికి ముందు 3వ వచనం చదవాలి. 3వ వచనంలో రాజు గుమ్మమునున్న రాజసేవకులు నువ్వు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొద్దుకాయను అడిగిరి. ఈ ప్రకారం వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయిను గనక వారు మొద్దుకాయ యొక్క మాటలు స్థిరపడునో లేదో సూతుమని దానిని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడు అనగా మొద్దుకాయ నేను యూదుడును గనక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. 5వ వచనం. మొద్దుకాయ వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచి బహుగా కోపగించి. చూసారంటే మొద్దుకాయ ఇక్కడ వంగట్లేదు, నమస్కరించట్లేదు. ఎందుకంటే మొద్దుకాయ చెప్తున్న మాట, నేను ఎవరని? యూదుడైన నేను మోకరించటం, వంగటం, నమస్కరించటం దేవునికి చేయాలి. దేవునికి తప్ప ఎవరికి నేను చేయకూడదు. ఒకవేళ మనం మోకరించటం, వంగి నమస్కరించటం మనుషులకు చేస్తే వారిని మనం ఆరాధించుతో సమానం. అది
మనం ఎవరిని ఆరాధించాలి, ఎవరిని పూజించాలి అంటే దేవుణ్ణి తప్ప దేన్ని మనం ఆరాధించవద్దు, పూజించవద్దు. అది పాపం. ప్రతి మనిషిని గౌరవించవచ్చు. బైబిల్ చెప్తుంది మీరు అందరినీ సన్మానించుడు అంటాడు. 1 పేతురు 2:17 అందరినీ సన్మానించుడని బైబిల్ చెప్తుందే కానీ అందరినీ పూజించమని బైబిల్ చెప్పట్లేదు. మనం పూజించవలసి వస్తే, ఆరాధించవలసి వస్తే దేవుణ్ణి ఆరాధించాలి, యేసయ్యనే పూజించాలి. ఆయన ఎదుటే మనం మోకరించాలి, వంగాలి, నమస్కరించాలి. ఏ మనుషులు ఎదుట మరి మనం వంగటం కానీ, నమస్కరించడం కానీ, పూజించడం కానీ చేయకూడదు. చేస్తే అది పాపం. యేసు ప్రభును కూడా అపవాది అనేటువంటి వాడు యేసు ప్రభును కొండపైకి తీసుకెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభుకి లోకరాజ్యాలన్నింటినీ చూపించేస్తాడు. యేసయ్య మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు అపవాది అంటాడు యేసుతో, ఈ లోకరాజ్యాలన్నీ చూపించిన తర్వాత అంటాడు, ఓ యేసు నువ్వేం చేయాలి తెలుసా, నా ఎదుట సాగిలపడి నాకు నమస్కారము చెయ్యి. నువ్వు ఎప్పుడైతే నాకు సాగిలపడి నమస్కారం చేస్తావో ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానంట. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసండి అపవాదితో? ఈ మాట చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మరి మనము 8వ వచనం చదువుతున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను ఏం చేశాను? తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారము చేసినలా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, అప్పుడు యేసుప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో, అపవాది ఏమన్నాడు? నువ్వు సాగిలపడి నాకేం చేయాలి? నమస్కారము చేయన్నాడు. అయితే యేసుప్రభు ఏమంటున్నాడు 10వ వచనంలో? యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నది అని. ఎక్కడ రాయబడి ఉన్నదయ్యా అంటే ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం ఆ మాట ఉంటుంది. ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే మనం ఏం చేయాలట? ఆయన మాత్రమే మనం ఏం చేయాలి? సేవించాలి. ఆయనకే మ్రొక్కాలి, ఆయన ఎదుటే సాగిలపడాలి. ఇక ఏ దానికి కూడా మొక్కడానికి వీల్లేదు. ఒకవేళ మొక్కితే అది పాపం అని బైబిల్ చెప్తుంది. మొద్దుకై వాక్యానికి లోబడి హామానుకు వంగి మరి నమస్కారం చేయడానికి ఇష్టపడలేదు. మరి నిజానికి హామాను విషయం తెలుసుకుని చాలా కోపగించుకుంటాడు. ప్రతిసారి హామాను రాజు దగ్గరికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఎప్పుడు మొద్దుకైని గమనించలేదు. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే రాజ సేవకులు ఈ విషయాన్ని హామానుకు చెప్పారు. అయ్యా మేము రాజు యొక్క ఆజ్ఞాసారంగా మీకు వంగి నమస్కరిస్తున్నాం, కానీ మొద్దుకై అన్నవాడు ఏం చేయట్లేదు, మీకు వంగి నమస్కారము. అప్పుడు హామాను గమనించాడు మొద్దుకై. అందరూ వంగి నమస్కారాలు చేస్తున్నారు, కానీ మొద్దుకై ఒక్కడు చేయట్లేదు. మొద్దుకైని చంపాలనుకున్నాడు. మొద్దుకైకి ఈ విషయం తెలుసు. ఈ విషయం తెలిస్తే నేను చంపబడతాను, ఉద్యోగం పోతుంది. అయినా సరే మొద్దుకై రాజీ పట్టలేదు. దేనికో తెలుసా అండి? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏ పని చేయడానికి మొద్దుకై ఏం చేయట్లేదు? ఇష్టపడటం. అదేనండి దేవుని గణపరచడం అంటే. మనమైతే లోకంతో రాజీ పడిపోతాం, అది వాక్యానికి వ్యతిరేకం తెలిసి కూడా చేసేస్తూ ఉంటాం. తాగకూడదని ఎంతమంది తెలియదండి ఈనాడు క్రైస్తవులకి? ఎంతమంది తాగుతున్నారు? దేవునికి తప్ప దేనికి సాగిలపడొద్దు, మొక్కకూడదని ఎంతమంది తెలియదు. కానీ ఈనాడు అనేక మంది క్రైస్తవులు దేవుని కాని వాటికి కూడా ఏం చేస్తూ ఉన్నారు? సాగిలపడుతున్నారు, మొక్కుతున్నారు, నమస్కారాలు కూడా చేసేస్తారు. బైబిల్లో యోహాన్ అనే ఒక భక్తుడు దేవదూత ఎదురు సాగిలపడి నమస్కారం చేయబోతున్నాడట. అందుకు దేవదూత ఏం చెప్పింది తెలుసా అండి యోహాన్ గారితో? ఒక మాట చదువుదాం. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో, ప్రకటన 22వ అధ్యాయంలో 8వ వచనంలో ఏముంది? ప్రకటన 22వ అధ్యాయం 8వ వచనంలో, యోహానును నేను ఈ సంగతులను ఏం చేసిన వాడను? వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారము చేయుటకు నేనేం చేయుచుండగా, దూత పాదాలకు నమస్కారం చేయుటకు సాగిలపడుతున్నాడు ఆ దూత ముందు. అప్పుడు దూత చెప్తుంది యోహాను భక్తుడితో, అతడు అనగా దూత అంటుంది, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథముందున్న వాక్యములను గైకును వారితోనూ సహదాస్తుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పారు. దూత చెప్తుంది ఇక్కడ యోహాను గారు, దేవునికే నమస్కారం చేయాలి, దేవుని ఎదుటే సాగిలపడాలి, దేవుణ్ణే పూజించాలి. దేవుని తప్ప దేని పూజించినా నరకాన్ని పోతాం. మొద్దుకై వాక్యానికి లోబడ్డాడు, నేను ఆ పని చేయను, హామానుకు వంగను,
మోకరించను, సాగిలపడను, నమస్కరించను, అది తప్పు అని మొర్దెకై హామానుకు నమస్కరించలేదు. తత్ఫలితంగా ఏం జరిగింది అంటే మనందరూ తెలుసు. తర్వాత మీరు ఎస్తేరు గ్రంథం అంతా చదవండి. హామాన్ అనేవాడు మొర్దెకై మీద ఉన్న కోపముతో మొర్దెకై యూదుడని తెలుసుకుని మొత్తం యూదా జాతినే చంపాలనుకున్నాడు హామాన్ అనేవాడు. దాని కొరకు పథకాలు వేశాడు. కానీ చివరికి ఏం జరిగిందా అంటే మొర్దెకై, ఎస్తేరు, యూదులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు మరి హామాను తలపెట్టిన కీడు తన మీదకి తన కుటుంబం మీదకి వచ్చేలాగా దేవుడే చేశాడు. మీరు ఎస్తేరు గ్రంథం చదివితే 9వ అధ్యాయంలో మరి హామాను తన ఇంటి వారందరూ చంపబడతారు. ఈ మాట చదువుదాం. ఎస్తేరు గ్రంథం మనము 9వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలో మనము 5వ వచనం చదువుతున్నాం. 5వ వచనం నుంచి ఎస్తేరు 9వ అధ్యాయం 5వ వచనంలో యూదులు తమ శత్రువులందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనసు తీరా తమ విరోధులకు చేసిరి. షూషాను కోటయందు యూదులు 500 మందిని చంపి నాశనము చేసిరి. తర్వాత 7వ వచనం చదివితే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో అమ్మోదోత కుమారుడై యూదులకు శత్రువగు హామాను యొక్క 10 మంది కుమారులైన అంటూ వారి పేర్లు చెప్పుకుంటూ వచ్చాడు. 8వ అధ్యాయం 8వ వచనంలో 9వ వచనం వారి పేర్లు చెప్తూ 10వ వచనంలో అంటాడు అను వారిని ఏం చేశారట, చంపిరి. హామానికి ఎంతమంది కుమారులు ఉన్నారు? 10 మంది కుమారులు ఉన్నారు. ఆ 10 మందిని యూదులు చంపేస్తారు. హామాను చంపబడ్డాడు. ఎలా చంపబడ్డాడంటే హామాను ఇది 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అనగా సైనికులు అతనిని అనగా హామానునే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము ఏమాయను చల్లారు. మొర్దెకైని చంపాలని హామాను ఉరికొయ్యను తయారు చేయించాడట అండి. అదే ఉరికొయ్యిపోయిన హామాను ఏం చేశారు, ఉరి తీయించేశారు అని ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం ఉంది. తర్వాత ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలోకి వెళ్తే హామాను యొక్క 10 మంది కుమారులను ఎవరు చంపేస్తారంటే యూదా ప్రజలు చంపేస్తారు. ఉరి తీశారు, చంపేశారు. చంపిన తర్వాత వారిని మళ్ళా ఉరి కూడా తీశారట. 13వ వచనం చదివితే 9వ అధ్యాయం 13వ వచనంలో ఎస్తేరు రాజు అయిన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చప్పున షూషానందున్న యూదులు రేపును చేయనట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి కొయ్య మీద ఉరి తీయింపబడినట్లుగాను సెలవయ్యుడి అనేను. 10వ వచనంలో చంపేశారు. 13వ వచనంలో చంపిన వారిని మళ్ళీ ఏం చేశారంటే ఉరి తీసేశారు. ఈ రీతిగా మొర్దెకైను యూదా ప్రజలను చంపాలనుకున్న హామాను తలపెట్టిన కీడును దేవుడు హామాను మీదకి తన సంతానం మీదకి ఏం చేశాడు, తిరిగి రాజేశాడు. కీడు చేయగోరు వానికి ఏం మూడుతుందట, కీడే మూడు అని సామెతలు 11వ అధ్యాయం 27వ వచనంలో ఉన్నది. చివరికి హామానుకి తలపెట్టిన కీడు హామాను మీదకి తన కుటుంబం మీదకి వచ్చింది. మరి చివరికి హామాను చనిపోయాడు. ఆ ప్రధానమంత్రి స్థానంలోనే దేవుడు ఎవరిని కూర్చుండబెట్టాడు, మొర్దెకైని కూర్చోబెట్టాడు. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చదివితే మొర్దెకై మరి ప్రధానమంత్రిగా ఉన్నాడు అక్కడ. కాబట్టి ఈ రీతిగా ఒకప్పుడు ఎక్కడ కూర్చున్నాడు మొర్దెకై అంటే రాజుకు ముందు దగ్గర కూర్చున్నాడండి. ఇప్పుడు దేశానికి ఏమయ్యాడు, ప్రధాని. దేశం అంటే మామూలు దేశం కాదు, అది హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలను పరిపాలిస్తున్నట్టు అహష్వేరోషు రాజు గారు. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనం చదివితే మనకు కనిపిస్తుంది. మన భారతదేశం పేరు ఎక్కడుందండి, బైబిల్లో ఉంది. మన దేశం హిందూ దేశం. దేవుడు మన దేశం పేరును ఇదిగో బైబిల్లో రాయించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలు అహష్వేరోషు గారు పరిపాలన చేస్తున్నారు. ఆ 127 సంస్థానాలకు ఇప్పుడు ప్రధానమంత్రిగా ఎవరు వెళ్ళిపోయారయ్యా అంటే మొర్దెకై వెళ్ళాడు. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం ప్రకారం. మరి మొర్దెకై ఆ రీతిగా దీవించబడటానికి, హెచ్చించబడటానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే మొర్దెకై తన దేవుణ్ణి ఏం చేశాడు, ఘనపరిచాడు. మరి మనకు ఈ మనస్సు ఉందా? ఎలా ఘనపరిచాడంటే వాక్యానుసారంగా జీవించడం ద్వారా. తల్లిదండ్రులు లేని పిల్లల పట్ల ప్రేమ కలిగి కనికరం కలిగి ఉన్నాడు. 2వది మేలు చేశాడు. 3వది దేవునికి తప్ప దేనికి సాగిలు పట్టడానికి ఆయన ఏం చేయలేదు, ఇష్టపడలేదు. కాబట్టే దేవుడు మొర్దెకైని దీవించాడు, ఘనపరిచాడు, హెచ్చించాడు. కానీ మన జీవితాల్లో కూడా ప్రియులారా ఎన్నో వాక్యాలు వింటున్నాం, కానీ చాలా వరకు మనం దాన్ని పాటించాం. వినడానికి ఈనాడు చాలామంది ఇష్టపడుతున్నాం, కానీ వింటున్న దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడట్లేదు. మీరు వాక్యమును వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు ఏం చేసుకోకూడదు, మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారం ఏం చేయాలి, ప్రవర్తించువారై ఉండుడి, అనగా జీవించేవారిగా ఉండండి అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఉంటుంది. మన వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించకపోతే మనమే మోసగించుకుంటున్నాం.
కానీ వాక్యాన్ని వింటే సరిపోదు, వింటున్న దాని ప్రకారంగా మనం ఏం చేయాలి? జీవించాలి. ఎవరైతే వాక్యాన్ని వింటూ దాని ప్రకారం జీవిస్తున్నారో వారు దేవుని ఘనపరుస్తున్నట్లు. ఎవరైతే దేవుని ఘనపరుస్తారో వారిని తప్పక దేవుడు ఘనపరుస్తాడు. ఇది సత్యం. దేవుడు అబద్ధమాడుట కాని నరుడు కాదు, ఆయన సత్యవంతుడు. ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును అంటాడు రోమపత్రిక 3:4. ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. దేవుడు సత్యవంతుడు. కానీ దేవుని గణపరిచేవారిని దేవుడు తప్పక గణపరుస్తారు. దేవుని తునీకరించేవారిని దేవుడు కూడా ఏం చేస్తాడు? తునీకరిస్తాడు. కనుక మన బ్రతుకు దినాల్లో దేవుని గణపరిచి దేవుని చేత ఘనత పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.